మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మనుషుల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు ఒత్తిడి నుంచి బయటపడేందుకు హైదరాబాద్లో ఓ సంస్థ నైబర్హుడ్ ఫెస్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. పుస్తక పఠనం, ఫ్లవర్ మేకింగ్, పెయింటింగ్ ఇలా రకరకాల పనులతో ఒత్తిడి తగ్గించుకోవచ్చని నిర్వాహకులు అంటున్నారు. రోజువారీ పనుల నుంచి బయటకు వచ్చి ఒత్తిడిని తగ్గించుకోవటానికి నైబర్హుడ్ ఫెస్ట్ పేరుతో హైదరాబాద్ టీ వర్క్స్ ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం రన్నింగ్ తో మొదలై రకరకాల ఆటలు, చర్చలు, అనుభవాలను పంచుకోవడం, తమ కళలను ప్రదర్శించడం వంటి భిన్నమైన కార్యక్రమాలు చేశారు. ఇలాంటి వాటి వల్ల మానవ సంబంధాలు బలపడతాయని, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. నిత్య జీవితంలో తీరిక లేకుండా గడిపే వ్యక్తులు కొత్త వ్యక్తులను కలవడం, తమ అభిరుచులను మెరుగుపరుచుకోవడం, తమకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా వ్యక్తుల మధ్య సంబంధాలు బలపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది మానసికంగా వారిని మరింత దృఢంగా చేస్తుందని అంటున్నారు. కుట్లు, అల్లికలు, పెయింటింగ్, కళాత్మకమైన వస్తువులు తయారు చేయడం, తమకు తెలిసిన విద్యని ఇతరులతో పంచుకునేందుకు ఈ ఫెస్ట్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు రిధిరెడ్డి అన్నారు. ఒకప్పుడు మనము లెట్స్ సే మన గ్రాండ్ పేరెంట్స్ టైం అప్పుడు మనం ఇట్ ఆల్వేస్ యూస్ టు బి ద యావరేజ్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్. ఆర్ నాలెడ్జ్ కానీ మనం చేసేవి కూడా మన చుట్టుపక్కల ఉన్న 5 నుంచి నేర్చుకునే వాళ్ళం కదా. కానీ దట్ 5 హ్యాస్ చేంజ్ టుడే. ఆ 5 కన్నా ఇప్పుడు చాలా మందిని కలుస్తాం ఒక రోజులో. వీ మీట్ లైక్ 10, 15 people, 20 people. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ద 5 people who influence us, కానీ మనం కలిసే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ neighborhood minds. Everybody you meet is your neighbor today. So ideally that is the concept of neighborhood minds. So this is one platform where ఇప్పుడు మీకు ఫిజికల్ హెల్త్కి ఎలా అపోలో యశోదాకి వెళ్తారో, లైక్ మెంటల్ హెల్త్కి యూ కెన్ కమ్ టు neighborhood minds, and that is what we are trying to project today. The whole idea is that we're trying to bring that culture in Hyderabad where we want to tell people that mental health is not a taboo. Ippudu if you go around talk to some people, you always see it in a group of people. There's always some hesitation to talk about mental health. Will I be made fun of? Will I be judged? Chaala questions untayi. So ade meeru Bangalore alli, Mumbai alli, if you talk about someone's mental health, it's not a big deal. They talk about it openly like physical health laga. If somebody wouldn't hesitate and I got a fever and 5 days levalekapaya ani cheppadaniki, but with mental health it's there. It's always been there. ఈ కార్యక్రమంలో పలువురు కొత్త వ్యక్తులను కలుసుకొని భిన్నమైన అంశాలు నేర్చుకున్నామని నైబర్హుడ్ ఫెస్టులో పాల్గొన్న వారు తెలిపారు. రోజువారీ పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలాంటి వారికి వర్క్ షాప్స్ దోహదం చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.